శ్రీ వరమహాలక్ష్మి వ్రత కథ తెలుగులో. ఓం శ్రీ మహాలక్ష్మ్యై నమః. పూర్వకాలంలో మగధ దేశంలో కుండినపురం అనే నగరం ఉండేది. అక్కడ చారుమతి అనే సత్ప్రవర్తన కలిగిన, భర్తను, అత్తమామలను భక్తితో సేవించే పతివ్రత నివసించేది. ఆమె ఎల్లప్పుడూ ధర్మమార్గంలో నడుస్తూ, దేవతలను భక్తితో ఆరాధించేది. ఒక రాత్రి ఆమెకు స్వప్నంలో శ్రీ మహాలక్ష్మీదేవి ప్రత్యక్షమై ఇలా పలికింది. అమ్మా చారుమతి, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు నా పేరుతో వరమహాలక్ష్మీ వ్రతం ఆచరించు. కలశాన్ని ప్రతిష్ఠించి, నన్ను షోడ్షోపచారాలతో పూజించి, 9 ముడుల తోరాన్ని ధరించు. ఈ వ్రతాన్ని చేసే వారికి అష్టైశ్వర్యాలు, సకల సంపదలు, సౌభాగ్యం, సంతానం, ఆరోగ్యం, ఆనందం ప్రసాదిస్తాను. చారుమతి మేల్కొని తన కలను భర్తకు, కుటుంబ సభ్యులకు, పొరుగువారికి చెప్పింది. అందరూ ఎంతో సంతోషించి వ్రతం చేయాలని నిర్ణయించుకున్నారు. శ్రావణ శుక్రవారం ఉదయం అందరూ ఇళ్లను శుభ్రపరిచి, రంగవల్లులు వేసి, మామిడి తోరణాలు కట్టి, పూర్ణకుంభాన్ని ఏర్పాటు చేశారు. కలశంపై కొబ్బరికాయ ఉంచి, అమ్మవారి ముఖాన్ని అలంకరించి, పూలతో, పండ్లతో, నైవేద్యాలతో భక్తిశ్రద్ధలతో పూజించారు. పూజ అనంతరం వరమహాలక్ష్మి వ్రత కథను శ్రద్ధగా విని, 9 ముడుల తోరాన్ని చేతికి కట్టుకున్నారు. అమ్మవారికి మంగళహారతి ఇచ్చి, సుమంగళులకు తాంబూలాలు ఇచ్చి ఆశీర్వాదాలు పొందారు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. చారుమతి ఇంటిలో బంగారం, వెండి, ధాన్యాలు, వస్త్రాలు, సంపదలు సమృద్ధిగా లభించాయి. ఆమె కుటుంబం సుఖశాంతులతో, ఐశ్వర్యాలతో జీవించింది. ఈ విషయానికి తెలిసి ఆ నగరంలోని స్త్రీలందరూ కూడా ప్రతి సంవత్సరం భక్తితో వరమహాలక్ష్మి వ్రతం చేయసాగారు. మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో వారందరూ సౌభాగ్యం, సిరిసంపదలు, సంతానం, ఆరోగ్యం, ఆనందం పొందారు. అందువల్ల ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించిన వారికి ధనం, ధాన్యం, సౌభాగ్యం, సంతానం, ఆరోగ్యం, దీర్ఘాయుష్షు మరియు అష్టలక్ష్ముల అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇతి శ్రీ వరమహాలక్ష్మి వ్రత కథ సంపూర్ణం. శ్రీ వరమహాలక్ష్మీ దేవ్యై నమః.